8th class construction of quadrilaterals. So 3.1లో ఏ బిట్ మనం ఫస్ట్ వీడియోలో చేసుకున్నాం. ఇప్పుడు బి బిట్ చేద్దాం. రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా 3.1 కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ బిట్లో నేను ఏం చెప్పినా అంటే, ఎప్పుడైతే మనం డ్రాయింగ్ చేస్తూ ఉంటామో అప్పుడే మనం కన్స్ట్రక్షన్ రాసేసుకోవాలి. సో ఇక్కడ నేను టైం సేవింగ్ కోసం కన్స్ట్రక్షన్ ఆల్రెడీ నోట్ చేసి పెట్టిన. ఫస్ట్ డ్రాయింగ్ ఎలా చేయాలో చెప్తాను, తర్వాత స్టెప్స్ ఇస్తాను, మీరు రాసేసుకోండి. సో ఇక్కడ క్వాడ్రిలేటరల్ బిఈఎస్టి విత్ బిఈ 2.9 సెంటీమీటర్, ఈఎస్ 3.2 సెంటీమీటర్, ఎస్టీ 2.7 సెంటీమీటర్, బిఈటి 3.4 సెంటీమీటర్, యాంగిల్ బి ఈజ్ గివెన్ 75 degrees. సో ఇక్కడ బిఈని మనం బేస్గా తీసుకుందాం. ఫస్ట్ బిఈ ఎంత ఇచ్చిండు, 2.9 సెంటీమీటర్స్. సో 2.9, ఇది 2, ఇది 3. 2.9 అంటే ఒక పాయింట్ లెస్, 1 పాయింట్ లెస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేయండి. దీనికి పేరు తీసుకోవాలి మనం, బిఈ. రైట్, 2.9 వచ్చేసింది. తర్వాత ఏం చేయాలంటే యాంగిల్ బి, బిఈని ఏం తీసుకున్నామంటే యాంగిల్ బి ఇచ్చింది కాబట్టి మనం బిఈ తీసుకున్నాం. యాంగిల్ బి ఎంత, 75 degrees. సో ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ బి దగ్గర 75 degrees, ఇగో ఈ నేను ఆల్రెడీ మీకు చెప్పినాను. నేను ఈ పాయింట్ ఇగో ఇది కోయిన్సైడ్ అవ్వాలి, ఈ లైను మెర్జ్ అయిపోవాలి ఇందులో. 75 degrees, 75 degrees అంటే ఇక్కడ 60, 75. 75 దగ్గర పాయింట్ తీసుకోండి. 75 దగ్గర పాయింట్ తీసుకొని యు మేక్ ఇట్ రే, యు డ్రా అండ్ రే, ఒక రే డ్రా చేయాలి మనం. రైట్, సో ఈ రే డ్రా చేసినాక బి నుంచి మనకు ఈ ఆల్రెడీ డ్రా చేసినాం. బి నుంచి ఇంకో డైమెన్షన్ ఉంది 3.4. 3.4 కంపాస్తో తీసుకోండి. సో ఇక్కడ 3.4 అంటే ఇది 3.4 కంపాస్తోని ఎగ్జాక్ట్గా 3.4 తీసేసుకోండి. రైట్, 3.4 తీసేసుకొని బి యాజ్ ఏ సెంటర్, డ్రా అండ్ ఆర్క్. సో అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్కి మనము ఇక్కడ బీటీ అన్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్కి టీ అనే పేరు పెట్టేసుకోవాలి. రైట్, వచ్చేసింది. ఇప్పుడు మనకు ఈ వచ్చింది, టీ వచ్చింది. ఇక్కడ ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయి, ఇంకా మనకు ఈఎస్ ఉంది, ఎస్టీ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఈఎస్ తీసుకోండి. ఈఎస్ ఎంత, 3.2. 3.2 కూడా కంపాస్తోనే తీసుకోండి. 3.2, 3.2 ఏంది, ఈఎస్. సో కాబట్టి ఈ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా అండ్ ఆర్క్. రైట్, ఈ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా అండ్ ఆర్క్. నెక్స్ట్ ఎస్టీ, ఎస్టీ ఎంత ఉంది, 2.7. 2.7 అంటే ఇంకో ఇక్కడ చూడండి, 2 తర్వాత 5, 2.5, 6, 7, 7, 2.7. 2.7 ఎస్టీ. ఎస్టీ అంటే మనకు టీ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా అండ్ ఆర్క్. రైట్, సో టీఎస్, ఈ ఇంటర్సెక్టింగ్, ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎస్ అవుతుంది. రైట్, నౌ యూ జాయిన్ ద ఈఎస్ అండ్ ఎస్టీ. సో నౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిఈఎస్టీ క్వాడ్రిలేటరల్. సో దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ మీరు వీడియోని పాజ్ చేసేసి రాసేసుకోండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ బిఈ విత్ లెంత్ ఆఫ్ 2.9 సెంటీమీటర్స్. నెక్స్ట్ డ్రా ఏ రే బి ఎట్ బి విత్ అన్ యాంగిల్ ఆఫ్ 75 degrees. ఇది 75 degrees తోనే ఒక రే డ్రా చేయాలి. నెక్స్ట్ డ్రా అన్ ఆర్క్ విత్ ద రేడియస్ ఆఫ్ 3.4. ఇది బి వచ్చేసి డైమెన్షన్ కూడా రాయాలి మనం, 2.9 సెంటీమీటర్. నెక్స్ట్ బీటీ వచ్చేసి 3.4 సెంటీమీటర్. సో నెక్స్ట్ ఈఎస్ వచ్చేసి 3.2 సెంటీమీటర్.
ఎస్టీ వచ్చేసి 2.7 సెంటీమీటర్స్. ఓకే, సో నీట్గా స్టెప్స్ ఇచ్చడము, జాయిన్ అండ్ యూ గెట్ ద బెస్ట్. సో దీన్ని మీరు ఎలా రాయాలి ఈ స్టెప్స్ అంటే కనుక మీరు దీనికంటే ముందు వీడియోని చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో ఆ లింకు టచ్ చేస్తే మీరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది ఎలా డ్రా చేయాలి, ఎలా ఈ స్టెప్స్ రాయాలనేది. ఓకే, దెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్. సో సి బిట్ parallelogram PQRS with PQ 4.5 centimeter, QR 3 centimeter and angle PQR 60 centimeter. Parallelogram అంటే like this. Okay, PQRS. సో parallelogram అన్నప్పుడు మనకు అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రైట్. అది ఇక్కడ PQ ఎంత ఇచ్చిండు 4.5 సెంటీమీటర్ ఇచ్చేసిండు, అంటే ఎస్ఆర్ కూడా 4.5 సెంటీమీటర్స్ అన్నమాట, రైట్. అట్లనే క్యూఆర్ ఎంత ఇచ్చిండు 3 సెంటీమీటర్స్ ఇచ్చిండు, అంటే పిఎస్ కూడా 3 సెంటీమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్యారలోగ్రామ్ మీన్స్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పీక్యూ డ్రా చేద్దాం. పీక్యూ ఎంత 4.5 సెంటీమీటర్స్. ఇక 4.5 సెంటీమీటర్స్ పీక్యూ, రైట్. పీక్యూ 4.5 సెంటీమీటర్స్. దాని తర్వాత మనకు యాంగిల్ క్యూ ఇచ్చిండు, పీక్యూఆర్ 60 degrees. సో క్యూ దగ్గర 60 degrees. సో ఇక్కడ నేను ఆల్వేస్ ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకోమని చెప్పినాను, కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, సైడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంటర్నల్ యాంగిల్ కాబట్టి ఇట్లా తీసుకోవాలి 60 degrees. ఎక్కడ వస్తుంది 60, ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక 60 degrees, రైట్. 60 degrees దగ్గర పాయింట్ తీసుకొని దెన్ యూ డ్రా ఏ రే, ఒక రే డ్రా చేయండి. ఓకే, రే డ్రా చేస్తే క్యూఆర్ ఎంత ఉంది మనకు 3 సెంటీమీటర్ ఉంది. 3 సెంటీమీటర్తో ఒక ఆర్క్ డ్రా చేయండి. 3 సెంటీమీటర్తో కంపాస్ తీసుకొని ఇక్కడ నుండి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో ఈ ఆర్క్ మనకి ఏ పాయింట్ ఇస్తుంది, క్యూఆర్ అంటే ఆర్ పాయింట్ ఇస్తుంది. సో దీని డైమెన్షన్ 3 సెంటీమీటర్స్, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు పిఎస్ ఆర్ఎస్ వచ్చేసి 4.5, పిఎస్ వచ్చేసి 3 సెంటీమీటర్. సో సేమ్ 3 సెంటీమీటర్స్తోని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. పి యాజ్ ఏ సెంటర్ యూ డ్రా అండ్ ఆర్క్, రైట్. అట్లనే ఈ డైమెన్షన్ ఎంత ఉంది 4.5 ఉంది, రైట్. ఈ 4.5తోని సేమ్ ఆర్ యాజ్ ఏ సెంటర్, రైట్. యూ డ్రా ద వన్ మోర్ ఆర్క్ హియర్. Okay, so P as a center you draw one arc with 3 centimeter, R as a center you draw one more arc with 4.5 centimeter, you get it the S point. So S, PS and RS you join it, right. RS PS ని మనము జాయిన్ చేయాలి. చేస్తే మనకు PQRS ఇప్పుడు అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చూడండి, 3 సెంటీమీటర్, ఇది 4.5 సెంటీమీటర్. సో దిస్ ఈజ్ ద PQRS parallelogram. దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసుకోండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PQ with length of 4.5 centimeter. డ్రా ఏ రే at Q with an angle of 60 degrees. ఇక్కడ 60 degrees ఒక రే డ్రా చేసినాం. డ్రా an arc with radius of 3 centimeter with Q as a center, right. Keep the intersecting point is R. So then with the centers P and R, P center, R center, radius వచ్చేసి 3 centimeter, radius వచ్చేసి 4.5 centimeter. Then we get the point S. Then there is the join PS and RS. So required PQRS parallelogram is formed. Now question number D. So draw the rhombus MATH with AT 4 centimeter and angle MAT is 120. సో రాంబస్ అన్నప్పుడు మనకు 4 సైడ్స్ ఆర్ ఈక్వల్.
రాంబస్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇది రాంబస్. అయితే ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్ అంటే ఒక సైడ్ ఇచ్చింది మనకు, అంటే అన్ని సైడ్స్ సేమ్ అని అర్థం. 4 సెంటీమీటర్స్. ఓకే, సో ఒక సైడ్ తీసుకుందాం మనం. ఇక్కడ ఎంత, ఒక సైడ్ 4 సెంటీమీటర్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ 4 సెంటీమీటర్. రైట్, 4 సెంటీమీటర్. ఏందది 80 తీసుకున్నాక ఇక్కడ 120 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చింది మనకు ఇక్కడ ఏ దగ్గర. సో ఏ దగ్గర 120 డ్రా చేయండి. ఇక్కడ నుంచి 90, 100, 110, 120. ఇక 120 ఒక రే. ఏ నుంచి 120 డిగ్రీస్ యాంగిల్తోని ఒక రే డ్రా చేసినాం మనం. రైట్, ఇది యాంగిల్ ఎంత, 120 డిగ్రీస్. సో రే డ్రా చేసినాక ఈ సైడ్ ఎంత ఉంటుంది, సేమ్ ఇదంతా 4 సెంటీమీటర్. సో సేమ్ 4 సెంటీమీటర్ డైమెన్షన్ తీసుకోండి. ఇది 4 సెంటీమీటర్ కాబట్టి ఇది ఇక్కడనే తీసుకొని 4 సెంటీమీటర్ డైమెన్షన్. 4 సెంటీమీటర్తో ఏ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా 1 ఆర్క్. సో అప్పుడు ఈ పాయింట్ ఏమొస్తుంది, ఇది MATH అంటే ఇది M వస్తుంది. రైట్, సో ఇప్పుడు M నుంచి హెచ్కి, T నుంచి హెచ్కి కూడా 4 సెంటీమీటర్. సో కాబట్టి సేమ్ డైమెన్షన్ 4 సెంటీమీటర్ తీసుకొని ఇక్కడ నుండి T యాజ్ ఎ సెంటర్ యూ డ్రా 1 ఆర్క్ అండ్ M యాజ్ ఎ సెంటర్ యూ డ్రా ద 1 మోర్ ఆర్క్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సేమ్ డైమెన్షన్తో తీస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు, హెచ్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం TH జాయిన్ చేయాలి, అలాగే MHని జాయిన్ చేయాలి. ఇప్పుడు చూడండి MATH. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ ఓన్లీ. 4 సెంటీమీటర్స్. సో నౌ rhombus is formed. సో దీనికి కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఓకే, హియర్ we are taken 80, no? So we change it 80, no problem. Anyone you take. Draw a line segment 80 with the length of 4 centimeter. Draw a ray at A with an angle of 120 degrees. Draw a ray with 120 degrees. Draw an arc with the radius of 4 centimeter with A. Okay, A నుంచి 4 centimeter arc ఒకటి తీసుకొని keep the intersecting point rate as a T. So it is M we are taken, that's why we change it. This is the M with the center M and T. With the center M and T, draw an arc with the equal radius of 4 cm. ఇక్కడ నుంచి 4 cm, ఇక్కడ నుంచి 4 cm తీసుకోండి. So the intersecting point keep it as H. Right? So join MH and TH. MH and TH, join it. Then the required MATH is, rhombus MATH is formed. Okay, very simple. E bit rectangle. Draw the rectangle FLAT with FL is 5 cm, LA is 3 cm. So draw an FL line segment with 5 cm. So 5 cm తోని ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయండి. సో యు నేమ్ ఇట్ FL with 5 cm. సో ఇక్కడ రెక్టాంగిల్ అన్నాం కాబట్టి రెక్టాంగిల్ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రైట్, అండ్ యాంగిల్ ఈస్ 90 degrees. యాంగిల్ ఈస్ 90 degrees. సో ఇక్కడ 90 degrees తోని ఒక రే, ఇక్కడ 90 degrees తోని ఒక రే, 2 rays మనం డ్రా చేద్దాం. సో 90 degrees, ఇక్కడ కూడా 90 degrees. ఈ రెండు రేస్ డ్రా చేద్దాం. రెక్టాంగిల్ కాబట్టి 90 degrees, ఇవి మీకు తెలిసినవే రూల్స్. సో 90 degrees, 90 degrees. ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు కానీ మనం ఇది తీసుకుంటాం, ఎందుకు, రెక్టాంగిల్ అన్నాడు కాబట్టి. రెక్టాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ 90 degrees, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకు FL 5 cm ఇచ్చాడు, LA 3 cm. LA అంటే ఇది 3 cm అన్నప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ కూడా 3 cm. ఇది 3 అన్నప్పుడు ఇది కూడా 3నే, ఇది 5 అన్నప్పుడు ఇది కూడా 5నే. FLAT. రైట్, సో ఇప్పుడు మనం 3 cm కంపాస్తోని స్కేల్ దగ్గర తీసేసుకుందాం. 3 cm. సో నౌ యూ డ్రా ద ఆర్క్స్. L యాజ్ ఎ సెంటర్ యూ డ్రా 1 arc, F యాజ్ ఎ సెంటర్ యూ డ్రా 1 more arc.
you get it. This is the A point, this is the T point. Now you join the TA. Now you get it rectangle. You see FLAT. Opposite sides are equal. 5 centimeter. This is 3 centimeter. This is also 3 centimeter. Now this construction steps you see here. Draw a line segment FL with the length of 5 centimeter. Draw a ray at F and L with at an angle of 90 degrees. Right? 90 degrees in this chapter. Draw an arcs with equal radius 3 centimeter with F and L as a center. F center, L center to 3 centimeter to oka arc ikkada oka arc తీసుకోవాలి. So the keeping the intersecting points of the ray of the arcs of T and A. వీటికి పేర్లు పెట్టుకోవాలి మనం. ఇది T and ఇది A. Join TA. So therefore the required rectangle FLAT is formed. Next, find the square of the LUDO with LU is 4.7. Square means all sides are equal. 4 sides are equal. LUDO. All sides are equal and angles are equal to 90 degrees. So అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం 4.5 సెంటీమీటర్ తోని ఒక లైన్ డ్రా చేద్దాం. 4.5 సెంటీమీటర్. దీని తర్వాత ఏం చేయాలి? ఇది LU 4.5 సెంటీమీటర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకోవాలి. యూ దగ్గర 90 డిగ్రీస్ ఒక రే డ్రా చేయాలి. అట్లనే ఎల్ దగ్గర ఒక 90 డిగ్రీస్ ఒక రే డ్రా చేయాలి. ఇక్కడ ఒక రే డ్రా చేద్దాం మనం. ఇక్కడ ఒక రే డ్రా చేద్దాం. సో 2 రేస్. ఇప్పుడు ఏం చేయాలి? కంపాస్ తీసుకొని మనకు ఈ సైడ్ కూడా 4 సెంటీమీటర్ 4.5 సెంటీమీటర్ కాబట్టి 4.5 సెంటీమీటర్తోని స్కేల్ మీద తీసుకొని లేకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. 4.5 సెంటీమీటర్ తీసుకొని ఒక ఆర్క్ ఎల్ యాజ్ ఎ సెంటర్ 1 మోర్ ఆర్క్, ఎల్ యాజ్ ఎ సెంటర్ 1 ఆర్క్, యూ యాజ్ ఎ సెంటర్ 1 ఆర్క్. సో ఈ పాయింట్స్కి మనం పేరు పెట్టేసుకుందాం. LUD ఇది O. నౌ యూ జాయిన్ ద OD. Now you get it. All sides are equal. 4.5 centimeter, 4.5 centimeter, 4.5 centimeter. Square is formed. So దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ వచ్చేసి డ్రా ఏ లైన్ సెగ్మెంట్ LU with a length of 4.5 centimeter. So 4.5 centimeter. Draw an ray at L and U with an angle of 90 degrees. So ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. Right? 2 rays డ్రా చేసినాం. Draw an arcs with equal radius of 4.5 centimeter with L and U as a center. Keep the intersecting points of ray and arc O and D respectively. OD 2 డ్రా చేసుకున్నాం. జాయిన్ OD జాయిన్ చేసినాం. The required LUDO square is formed. Okay. So this exercise is completed. In the next video we may finish the another exercise. So you practice this, then next exercise will be easy for you.